హలో డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనమైతే ఇన్స్ట్రక్షన్ చూద్దాం పాలిసెట్కి, అలాగే ఏపీఆర్జేసీకి. ఎందుకంటే మనం రేపు ఎల్లుండి ఎగ్జామ్స్ ఉన్నాయి. 24th ఏపీఆర్జేసీ ఉంటే 25th పాలిసెట్ ఉంది. సో అసలు చూద్దాం అన్నమాట, ఇన్స్ట్రక్షన్స్ని తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఏ వీడియో పెట్టినా మీకు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే షేర్ చేయండి. ఎవరైతే పాలిసెట్ రాస్తున్నారో, ఎవరైతే ఏపీఆర్జేసీ రాస్తున్నారో వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫస్ట్ మనం పాలిసెట్ చూద్దామన్నమాట. అసలు పాలిసెట్ ఏంటంటే, మీరు మీ హాల్ టికెట్ ఉంది కదా, ఈ హాల్ టికెట్ని చాలా సేఫ్గా అయితే ఉంచుకోవాలి. దాన్ని చించడం కానీ, వాటర్లో ముంచడం కానీ అలాంటిది ఏం చేయకూడదు, చాలా సేఫ్గా ఉంచాలి. నెక్స్ట్ ఏంటంటే, మీరు ఎగ్జామ్ హాల్కి అట్లీస్ట్ 1 hour ముందైనా ఎర్లీగా వెళ్ళాలి. కనీసం ఒక 1 hour ముందైనా ఎర్లీగా వెళ్తే మంచిది. మనకి పాలిసెట్ అనేది ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 11 to 1 కదా. సో 1 తర్వాత ఎవరికి 11 తర్వాత ఎవరికి ఎంట్రీ ఉండదు అనమాట. నో ఎంట్రీ ఆఫ్టర్ 11 AM. అంటే ఖచ్చితంగా మీరు 1 hour అనేది ముందుగా వెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే, మీరేం పట్టుకెళ్ళాలి అంటే, ఎగ్జామ్ హాల్కి ఒక బ్లాక్ పెన్, బాల్ పాయింట్ పెన్ అనేది యూస్ చేయడానికి, జెల్ పెన్ అసలొద్దు, అండ్ హెచ్పి లేదా 2B పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్, అంతే. నో బుక్స్, నో మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఆర్ నాట్ అలౌడ్. బుక్స్ అనేది కానీ, మొబైల్స్ అనేది కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేది కానీ అసలు అలౌ లేదన్నమాట. మీ స్టే సీటెడ్ టిల్ ద ఎగ్జామ్స్ అండ్ సబ్మిట్ OMR షీట్. అంటే మీకు ఇచ్చిన సీట్స్లోనే, మీకు ఉంది కదా హాల్ టికెట్ నెంబర్, అక్కడే ఉంటే అక్కడే కూర్చోవాలి, ఎక్కడికి కదలకూడదు. ఎగ్జామ్ అయ్యేంత వరకు మీకు OMR ఇస్తారు, దాన్ని సబ్మిట్ చేసేంత వరకు సబ్మిట్ చేసి అప్పటికి రావాలి. అండ్ OMR ఇన్స్ట్రక్షన్స్ అనేది మీరు చదవాలన్నమాట. OMR ఇన్స్ట్రక్షన్స్, OMR ఇస్తారు కదా, దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, ఖచ్చితంగా చదవాలి. నెక్స్ట్ ఏంటంటే, అదే ఆన్సర్స్ చేయకముందు ఖచ్చితంగా చదవాలి. అండ్ OMR షీట్ని అసలు డ్యామేజ్ చేయకూడదు, అదే మనకి అదే ఆధారం అన్నమాట. దాన్ని చించడం కానీ, వాటర్ తాగుతుంటే కొన్ని డ్రాప్స్ దాని మీద పడిపోతాయి. అలా కాకుండా OMR చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆన్సర్స్ని ఓన్లీ పెన్సిల్తోనే షేడ్ చేయాలన్నమాట. అదే OMRలో పెన్సిల్తోనే షేడ్ చేయాలి. అండ్ రఫ్ వర్క్ అనేది క్వశ్చన్ పేపర్లో స్పేస్ ఉంటుంది, అక్కడ మాత్రమే రఫ్ వర్క్ అనేది చేయాలి. ఇదైతే పాలిసెట్కి ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు మనం ఏపీఆర్జేసీ ఇన్స్ట్రక్షన్స్ అనేది చూద్దాం. ఇక్కడైతే ఏం చెప్పారంటే, 20 minutes ముందుగానే రావాలి అని చెప్పారు. 20 minutes ముందుగా ఎగ్జామ్ హాల్కి వెళ్ళాలి అని చెప్పారు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా 1 hour ముందు వెళ్ళడానికి ప్రయత్నించండి. అండ్ ఇక్కడ కూడా సేమ్, ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి నో ఎంట్రీ. అటాచ్ ఫోటో అండ్ సబ్మిట్ ID ప్రూఫ్ ఇఫ్ మిస్సింగ్. అంటే మీ అటాచ్ ఫోటో అండ్ సబ్మిట్ ID, ఇప్పుడు ఏదైనా మిస్ అయిందనుకో, మీ ఫోటోని, ID ప్రూఫ్ని చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి, రిపోర్ట్ ఎనీ డీటెయిల్స్ కరెక్షన్ విత్ ప్రూఫ్, కీప్ ద హాల్ టికెట్ సేఫ్. ఖచ్చితంగా మీ హాల్ టికెట్ అనేది చాలా సేఫ్గా ఉండాలి. ఏమైనా డీటెయిల్స్ కరెక్షన్స్ ఉన్నా చేయించుకోవాలి. నో ఓవర్ రైటింగ్, టెంపరింగ్ ఆన్ OMR షీట్. ఈ OMR షీట్ మీద ఎటువంటి అనవసరమైనవి రాయకూడదు, దాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అది చాలా, దాని మీద వాటర్ కానీ ఎటువంటి పడకుండా ఉంచాలి. మీ హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఏంటంటే, అది తీసుకెళ్ళకపోతే మీకు అనేది అలౌ లేదు, నో ఎంట్రీ.
క్యారీ రైటింగ్ ప్యాడ్, బ్లూ పెన్, బ్లాక్ పెన్. అక్కడ ఏం చెప్పారు, ఓన్లీ బ్లాక్ పెన్నే తెచ్చుకోమన్నారు కదా, ఇక్కడ అయితే బ్లూ పెన్, బ్లాక్ పెన్ కూడా తెచ్చుకోవాలి. యూస్ పెన్ ఫర్ ఓఎంఆర్, అక్కడైతే పెన్సిల్ వాడమన్నారు పాలిసెట్లో, ఇక్కడ ఏంటంటే పెన్ వాడాలి. అండ్ ఇక్కడ నో క్యాలిక్యులేటర్స్, మొబైల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఆర్ నాట్ అలౌడ్. అంటే క్యాలిక్యులేటర్స్ కానీ, మొబైల్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ అలౌ లేదు అనమాట. నో మాల్ ప్రాక్టీస్, అంటే చెడుగా చీటింగ్ చేయకూడదు అనమాట. ఏమవుతుందంటే చీటింగ్ చేస్తే డిస్క్వాలిఫికేషన్. ది నెక్స్ట్ ఏంటంటే సబ్మిట్ ఓఎంఆర్ బిఫోర్ లీవింగ్. మీరు వచ్చేసేటప్పుడు మీ ఓఎంఆర్ అనేది ఆ ఇన్విజిలేటర్కి అప్పగించి రావాలి. మీరు క్వశ్చన్ పేపర్ని తీసుకెళ్ళవచ్చు అనమాట ఇంటికి. సో మీరు అందరూ మంచిగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ టు విద్యాను ఛానల్. ఎనీ డౌట్స్, comment in the comment box. Thank you for watching.